ప్రియ జ్యోతిర్మార్గకు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క దివ్య గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. కీర్తనకారుడు రాసిన కీర్తనల గ్రంథంలోని 25వ అధ్యాయము 20వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా ప్రాణము కాపాడము, నన్ను రక్షించుము అంటా ఉన్నాడు దావీదు గారు. అంటే దావీదు గారు జీవించినంత కాలము దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణే నమ్ముకున్నాడు, దేవుణ్ణే ఆపదల నుంచి కాపాడమని ఆయన్నే వేడుకున్నాడు. నా శత్రువుల నుంచి కాపాడమని చెప్తా ఉన్నాడు. ఈ యొక్క వాక్యంలోని 4 భాగాలను విభజించినట్టయితే ఈ విధంగా ఆయన జీవిత కాలం మట్టుకు నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నేను నిన్ను నమ్ముకొని ఉన్నానని దేవుని మీదనే భారం పెట్టుకొని జీవించాడు. కాబట్టి దేవుని చేత